హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అది నేను రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ పెట్టాను కదా, H1 మీద, డొనాల్డ్ ట్రంప్ గురించి. దాని గురించి ప్రస్తుతానికి అక్కడ యూఎస్లో ఏం జరుగుతుంది, ఎలా, దాని మీద ఇంకొక చిన్న వీడియో చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఇది మెయిన్ పేరెంట్స్ కోసం. యాక్చువల్గా నేను పేరెంట్స్ కోసం ఒక వీడియో చేయాలని అనుకున్నాను. సో పేరెంట్స్ కోసం చేస్తున్నా. సో దయచేసి మీరు లాస్ట్ వరకు చూడండి. 1 నిమిషం 2 నిమిషాలు చూసేస్తే మీకు టాపిక్స్ అర్థం. పిల్లల కన్నా ఎక్కువ పేరెంట్స్కి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అసలు నేను ఏం చెప్దాం అనుకున్నాను, ఏంటి సిచ్యువేషన్, ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి. అందరూ జనరల్గా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ట్రంప్ వచ్చాడు, ఇక జీవితాలు నాశనం అయిపోయినాయి అన్నట్టు మాట్లాడతారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గురించి మనం మాట్లాడే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయలేదు. అది ఎప్పుడూ ఆల్రెడీ ఉన్న రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ని బ్రేక్ చేసుకుంటా చాలామంది స్టూడెంట్స్ అయితే ఏంటి, ఇల్లీగల్స్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఆ రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ బతుకుతున్నారు. దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చైనా వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, యూకే వాళ్ళు ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు. ఓన్లీ స్పెషల్లీ మన ఇండియన్సే ఉండాలని ఏం లేదు. మన ఇండియన్స్లో అన్ని రకాల గుజరాతీస్ అని, ఇంకోళ్ళని XYZ అని అన్ని రకాల పీపుల్ ఉంటారు జనరల్గా. సో మన ఇండియన్స్లో అన్ని రకాల స్టేట్స్ నుంచి ఉండే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో చాలామంది. సో ఏంటంటే, సో మన ఇండియన్స్లో ఉండేటువంటి చాలా స్టేట్స్ నుంచి ఉండేటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. సో బేసిక్గా రూల్స్ అనేవి స్పెషల్గా ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ట్రంప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత రాయలేదు. ఓకే, సో ఆల్రెడీ ఉన్న రూల్స్ని బ్రేక్ చేస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అనే ఒక హెచ్చరిక. ఏంటి, బేసిక్గా కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు, దాన్ని అది ఒక మనకి హెచ్చరిక అనమాట. అంటే నెక్స్ట్ టైం పాండమిక్ సిచ్యువేషన్ వస్తే ఎలా బతకాలి, రాకపోతే ఎలా బతకాలి, లేకపోతే వచ్చి ఉధృతమైతే ఎలా బతకాలి, లేకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకటి నేర్పించి వెళ్ళింది మనకి. సో ఒక సునామీ అనేది వస్తుంది. సునామీ వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ టైం ఏదన్నా ఒక డిజాస్టర్ అనేది జరిగినప్పుడు ఆ డిజాస్టర్ నుంచి నెక్స్ట్ టైం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి పనికొస్తుంది. అలాగే ట్రంప్ ఫస్ట్ టైం వచ్చి ఒక ఊపి వెళ్ళాడు, మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు, మళ్ళీ చిన్న గ్యాప్ ఇచ్చి అన్నాడు, మళ్ళీ వచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ అందరూ ట్రంప్కి అగైనెస్ట్గా మన ఇండియన్స్ని ఏదో చేస్తున్నాడు అని చెప్పి యూట్యూబ్లలో కూడా ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి దాని గురించి రాస్తున్నారు. కానీ ట్రంప్ చెప్పేది ఒకటే, ట్రంప్ అనే కాదు, ఎనీ ప్రెసిడెంట్, ఎనీ కంట్రీ ప్రెసిడెంట్, బీ లీగల్. మీరు లీగల్గా ఉండండి, లీగల్గా రండి, లీగల్గా చదువుకోండి, లీగల్గా జాబ్ చేయండి, లీగల్గా సంపాదించుకోండి, లీగల్గా ఇల్లు కొనుక్కోండి, లీగల్గా కారు కొనుక్కోండి. మీరు ఎవరు ముట్టరు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే, మనము వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీని డిస్రెస్పెక్ట్ చేసి ఏదన్నా ఒక తప్పుడు పని చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అది ఏదైనా కావచ్చు తప్పుడు పని అనేది. సో ఈ మధ్యన అంటే మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువైపోయారు, అక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. మనోళ్ళకే అంటే కాంపిటీషన్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. బేసిక్గా అంటే ఒక్కడు పోతే ఇంకొకటి రాకూడదు అనే రైట్ లేకుండా మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఎవడైనా వెళ్ళొచ్చు, ఇచ్చా మన స్వతంత్రమైన ప్రపంచం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది మన ఇష్టం. కానీ అందులో కొంతమంది మంచి సెటిల్ అవుతారు, కొంతమంది మంచిగా సెటిల్ అవ్వరు, కొంతమంది ఏదో రకంగా బతుకుదాం అనుకుంటారు. ఎస్పెషల్లీ ద టాపిక్ ఏంటంటే పేరెంట్స్ అని ఎందుకన్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2-3 డేస్ బ్యాక్, మరి 4 వీక్స్ బ్యాక్, మన పేరెంట్స్ ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ చేసి పంపించేశారు. ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ఘోరం అయిపోయింది, అసలు వాళ్ళని కూడా పంపించేస్తున్నారు అని ఇది ఒక న్యూస్ అసలు యూట్యూబ్లో కోడే కూస్తుంది. ఒక రేంజ్లో ట్రంప్ తిడుతూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ని వెనక్కి పంపించారు అని ఎందుకు రాంగ్ వేలో ప్రచారం అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అది ఫస్ట్ థింగ్. అసలు అక్కడ వాళ్ళని రిటర్న్ పంపించడానికి కారణం ఏంటంటే, దే ఆర్ విజిటర్స్. పేరెంట్స్ అనేవాళ్ళు విజిటర్సే ఉంటారు, H1B మీద రారు. వాళ్ళకి తగ్గ B1 B4 ఏదో సంథింగ్ విజిటింగ్ వీసా ఉంటుంది. ఆ విజిటింగ్ వీసా మీద వస్తారు వాళ్ళు. ఎనీ విజిటర్ టు ఎనీ కంట్రీ విజిటింగ్ వీసా రూల్ ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ఏ రిటర్న్ టికెట్. మీరు గనక అబ్రాడ్ విజిటింగ్ మీద వెళ్తుంటే అది మీ కొడుకు దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వేరే కంట్రీ చూడడానికి వెళ్ళండి, లేకపోతే ఇంకోడానికి విజిటింగ్కి వెళ్ళే రూల్ ఏంటంటే మీకు రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకు రిటర్న్ టికెట్ ఉండాలి? సింగిల్ టికెట్ మీద వెళ్తే నన్ను ఎందుకు అలో చేయరు అంటే, బేసిక్గా ప్రతి కంట్రీ ఇమిగ్రేషన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మీరు ఆ కంట్రీలో ఉండకుండా రిటర్న్ అవుతారా అవ్వరా. విజిటర్స్
ఇల్లీగల్గా ఎలా మారుతారంటే ఇలానే వెళ్తారు, రిటర్న్ టికెట్ తోటి వెళ్తారు, కానీ అక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా దొరకకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఇల్లీగల్స్ అంటారు అనమాట. అందుకని ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా ఉండకుండా ఉండడం కోసం మీ దగ్గర గ్యారంటీ ఏంటి? మనం ఇచ్చే గ్యారంటీ ఆబ్వియస్లీ రిటర్న్ టికెట్ తప్ప ఇంకేం గ్యారంటీ చూపించగలుగుతాం? సో ఏం గ్యారంటీలు చూపించలేం కదా. అంటే వీసా అప్లై చేసుకునేటప్పుడు ఏవో రకరకాల రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనకి జాబ్ ఉందా, ప్రాపర్టీ ఉందా, ఇవి ఉందా, అవి ఉందా, ఏవో చూపిస్తాము. చూసినంత మాత్రాన రిటర్న్ రావాలని గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే రిటర్న్ టికెట్ లేదు అనే రీజన్ మీద వాళ్ళని వెనక్కి పంపించారు. సో ఈ రూలు ఆ వీసా అప్లై చేసిన వాళ్ళ పిల్లలకి తెలియదా అంటే తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే చిన్న ఇగ్నోరెన్స్, కాదులే చూసుకుందాంలే, ఆ చిన్న ఇగ్నోరెన్స్ వల్లనే చాలా లైఫ్లు నాశనం అయిపోతున్నాయి, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతున్నాయి. సో ఫస్ట్ థింగ్, పేరెంట్స్ మీరు మీ పిల్లల దగ్గరికి విజిటింగ్కి వెళ్ళేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. మీ వీసా రూల్స్ ఏమైతే ఉన్నాయో తెలుసుకోండి. బ్లైండ్గా ఒక చిన్న, ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళారో పాపం, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ చేసి, డిపోర్ట్ కాదు కానీ రిటర్న్ పంపించేస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఓకే, డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్, శ్రమ అవి అన్ని తయారు చేసుకొని పచ్చళ్ళు ప్యాకింగ్ చేసుకొని రకరకాల. కాబట్టి ఏంటంటే మీరు ప్రాపర్గా తెలుసుకోండి. మీరు చేస్తే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఒక రూల్ పాటించకపోతే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో సేమ్ థింగ్ అక్కడ స్టూడెంట్స్ ఇల్లీగల్గా రెస్టారెంట్లో వాటిలో వీటిలో పని చేస్తుంటే కూడా అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. రెస్టారెంట్ ఓనర్కి వాడికి తక్కువ జీతానికి పనిచేసేవాడు కావాలి, వీడికి ఇల్లీగల్గా పనిచేయడానికి జాబ్ ఇచ్చేవాడు కావాలి. సో కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇన్ని రోజుల నుంచి బిజినెస్లు అనేవి నడుస్తున్నాయి. ఎందుకంటే లీగల్గా రూల్ ప్రకారం గవర్నమెంట్ వేజెస్ ఇచ్చి పెట్టుకోవాలి అంటే ఆ రెస్టారెంట్ వచ్చే సంపాదనకు వాడు పెట్టుకోలేకపోవచ్చేమో, అందుకని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నడిపించుకుంటుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ డబ్బులు సంపాదించే ఆలోచనలో వీళ్ళు కొన్ని మర్చిపోతున్నారు. అంటే ఏంటంటే చిన్న ఇగ్నోరెన్స్, ఏం కాదులే అనే ఇగ్నోరెన్స్ తోటి జరుగుతుంది. సో ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే ఇట్లాంటివి తెలుసుకోండి. విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా తెలుసుకుని మీకు టికెట్ బుక్ చేసుకుని, ఎందుకంటే కొంతమంది ఏంటంటే రిటర్న్ టికెట్ ఎప్పుడు వస్తామో తెలియదు కదా, 3 నెలలు ఉంటాం, 4 నెలలు ఉంటాం, వాళ్ళు వీసా 6 months ఎంతో ఉంటుంది, దాని ప్రకారం ఎప్పుడు వస్తామో తెలియదు అని బుక్ చేసుకోరు. బట్ యాక్చువల్లీ ఓపెన్ టికెట్ పెట్టుకోండి. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఓపెన్ టికెట్ పెట్టుకుని మీ డేట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తర్వాత బ్లాక్ చేసుకోవచ్చు. మా అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందేమో, అంత దూరం వెళ్ళి రిటర్న్ పంపించింది దానికంటే ఇది బెటర్ కదా. సో ఈ విషయం చాలా మందికి తెలియక ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కనీసం పేరెంట్స్ కూడా అలో చేయలేదు అంటున్నారు. బట్ యాక్చువల్గా ఏ ప్రెసిడెంట్ అయినా సరే, ట్రంపే కాదు, ఇంకొకటి కాదు, యూకే కాదు, యుఎస్ కాదు, పాకిస్తాన్ కాదు, ఏ కంట్రీ అయినా సరే రూల్ ప్రకారం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇండియాలో చాలామంది ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారని చెప్పేసి రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది కదా, రెఫ్యూజీస్ వాళ్ళందరినీ ఎల్లగొట్టేసేయాలి, పంపించేసేయాలని. అంటే మన కంట్రీలోనే వేరే కంట్రీ, పక్క కంట్రీ వాళ్ళు వచ్చి బతుకుతుంటే మనకి ఇబ్బంది అయ్యి వాళ్ళని పంపించేసేయాలని పెద్ద మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ స్టాబింగ్ కేసు తర్వాత బంగ్లాదేశ్ రెఫ్యూజ్ అంతా వచ్చేసారు, వాళ్ళందరినీ ఎల్లగొట్టేసేయాలి అని చెప్పేసి ఒక పెద్ద ఇది స్టార్ట్ అయిపోయింది. అలాంటప్పుడు మరి అమెరికాలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాళ్ళ జాబులు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అలానే ఉంటుంది కదా. కానీ మన ఉద్యోగము, మన కష్టము, మన బాధ మనకి తెలుస్తుంది. ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనం థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ అవుతాం. అక్కడ బార్న్ అండ్ బాటప్ సిటిజన్స్ కాదు కాబట్టి థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ కిందకి వస్తాం. కానీ చదువుకోవడానికి వెళ్ళినోడు చక్కగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళినోడు ఉద్యోగం చేసుకోవాలి, ఇల్లీగల్గా బతకడం, ఇల్లీగల్ పనులు చేయడం, తర్వాత గవర్నమెంట్ని ఇది అది అట్లా చేశారు ఇట్లా చేశారు అని అనడం అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఇప్పుడు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, చేయకూడదని కాదు. సో కొన్ని ఏంటంటే ఆ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని తరతరాల. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, దాన్ని స్టాప్ చేశాడు, అది కొంచెం మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాని మీద అందరూ లీగల్గా ఫైట్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. దాన్ని స్టాప్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు వేరే ఉంటాయి, ఓకే ఫైన్. కానీ ఇల్లీగల్గా స్టూడెంట్ బతుకుతా ట్రంప్ వచ్చాడు కాబట్టి మా వాడికి ఇబ్బంది అయింది, మా వాడిని పంపించేస్తారంటే మీ పిల్లోడే ఇల్లీగల్గా ఉన్నాడు, వాడు సరిగా చదువుకోవట్లేదు, జాబ్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు. ఫస్ట్ స్టూడెంట్ రూల్ వచ్చేసి ఓన్లీ క్యాంపస్లోనే పనిచేయాలి. నేను ఇంతకుముందు వేరే వీడియోలో కూడా చెప్పాను, క్యాంపస్లో పనిచేస్తే అంత డబ్బులు రావు, ఏదో కొంచెం జస్ట్ ఖర్చులకి వెళ్ళే డబ్బులు వస్తాయి. $200, $300, మ్యాక్స్ అంటే $500 అలా వస్తాయి. అది కూడా త్రూ అవుట్ ద ఇయర్ రావు. మీ పిల్లోడు స్టూడెంట్ వీసా మీద వెళ్ళి మీకు లక్షల డబ్బులు పంపిస్తుంటే మీరు హ్యాపీగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగకుండా ఆ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లేకపోతే ఏదో చేస్తారో, అప్పులు తెచ్చుకుంటారో, ఖర్చులు పెట్టుకుంటారో ఏదో. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ చేయండి, ఎరా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ఎందుకంటే
షార్ట్ కట్లో ఇప్పుడు ఈ వచ్చే మనీ లాంగ్ రన్లో వచ్చేటప్పటికి దొరికితే వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు మీరు అడిగే ఉపయోగం లేదు. ఇప్పటి నుంచి అడగండి, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, నీకు కావాలంటే మేము డబ్బులు పంపిస్తాం, ప్రిపేర్ అయిపోండి. మీరు డబ్బులు పంపిస్తే వాడు తిని కూర్చుని చదువుకోవటానికి యూజ్ అయ్యేటట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ చాలామంది 90% స్టూడెంట్స్ మైండ్ సెట్ అమెరికా వెళ్ళంగానే ఫస్ట్ జాబ్లో దూరామా, డబ్బులు సంపాదించుకున్నామా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అలాంటి మైండ్ సెట్తోనే అబ్రాడ్ వస్తున్నారు. అమెరికానే కాదు, యూకేలో కూడా అంతే. యూకే అయినా సరే ఫస్ట్ రాగానే ఫస్ట్ వాళ్ళు బ్యాగ్ ఇట్లా పెట్టడం, అటు ఇటు చూడడం, 2 రోజులు గ్యాప్ తీసుకోవడం, పార్ట్ టైం జాబులకి తిరుగుతూ ఉంటారు. అంటే మీ ఎయిమ్ ఎక్కడ పోయింది? మీరు చదువుకోవడానికి వచ్చిన ఎయిమ్ కూర్చొని యూనివర్సిటీ గురించి తెలుసుకోవటము, కోర్సుల గురించి తెలుసుకోవటము, ఈ కాలేజీ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టి వెంబటే పార్ట్ టైం జాబ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక 6 నెలలు 1 ఇయర్లలో ఆ డబ్బులు కవర్ చేయాలన్నమాట. ఆ లోన్ పెట్టిన డబ్బులో, లేకపోతే ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బులో, ఖర్చు చేసిన డబ్బులో, లేదు కొంచెం దాచుకోవాలి. అంటే చదువుకోవడానికి వచ్చే ఆలోచన పక్కన పెట్టేసేసి డబ్బు సంపాదన అనే ఆలోచన దాదాపు 90% స్టూడెంట్స్ చేసేది. ఒక 10% మాత్రం పర్ఫెక్ట్గా వస్తారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. దాంట్లో రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి డబ్బులు సంపాదించిన అవసరం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. సో కాబట్టి ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు యూఎస్లో పేరెంట్స్ని రిటర్న్ పంపించింది, దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి రిటర్న్ టికెట్ లేదు కాబట్టి పంపించారు అనేసి న్యూస్. దీన్ని ట్రంప్ వచ్చాడు కాబట్టి పేరెంట్స్ని కూడా రానియట్లేదు అని చెప్పి చేశారు. సో లీగల్గా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు ఎక్కడ ముట్టుకోలేరు. ఏదన్నా తప్పు చేసినప్పుడు మాత్రమే, అది ఏ కంట్రీలో అయినా అంతే, ఇండియాలో అయినా అంతే. ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ కదా అని చెప్పి ఏది పడితే చేసేస్తామా? బ్యాంకులు దొంగతనం చేసేస్తామా? చేయలేం కదా. రూల్ ఫాలో అవ్వాలి కదా. సిటిజన్, లా అబైడింగ్ సిటిజన్ అంటారు కదా. అంటే అక్కడేమో మన లా అబైడింగ్ సిటిజన్, ఇప్పుడు వేరే కంట్రీకి వచ్చి ఇల్లీగల్గా బతికితే మాత్రం లా అబైడింగ్ సిటిజన్, ఆ కంట్రీ వాళ్ళు ఏమనకూడదు మనల్ని. అది రాంగ్ మైండ్ సెట్. సో కాబట్టి మనకు ట్రంప్ ఉండని, ఇంకోటి ఉండని, ఎవడుండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా లీగల్గా మనం బతికినంత కాలం మనం కాలర్ ఎగరేసుకొని బతకచ్చు, ఎవ్వడు మనల్ని ముట్టుకోడు. కాబట్టి పేరెంట్స్ మీరు విజిటర్స్గా వెళ్ళేటప్పుడు మాత్రం, ప్లస్ ఎన్ని విజిటర్స్, పేరెంట్స్ అని కాదు, కొంతమంది టూర్లకు అటు ఇటు తిరుగుతుంటారు కదా, రిటర్న్ టికెట్ విజిటింగ్కి కంపల్సరీ. ఇది చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ చదవం, రూల్స్ అన్ని చదవకుండా బ్లైండ్గా వెళ్ళిపోతాం, సంతకం పెట్టంటే పెట్టేస్తాం. సో అది ఓపిక చాలా తక్కువ మనకు. కొన్ని అర్థం కావు, కానీ తెలుసుకోవడం బెటర్. ఎంత మంచిగా ప్రాపర్గా ఇప్పుడు పిల్లోడు వెళ్తున్నాడు, యూఎస్కి వెళ్తున్నాడు, నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఆ యూనివర్సిటీ ఫీజు ప్రాపర్గా ఎంత, నువ్వు అన్ని ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసావా లేదా కరెక్ట్గా. సో అన్ని పేరెంట్స్ దగ్గరుండి మొత్తం తెలుసుకొని పంపించండి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసుకోండి. సో ఎక్కడ కూడా మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాడికి చెప్పండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో సైడ్ ట్రాక్ అవ్వకుండా చూసుకోండి. ఓకే పేరెంట్స్, మీరు కూడా విజిటింగ్ వీసా మీద వెళ్ళేటప్పుడు మాత్రం ప్రాపర్ రూల్స్ ఫాలో అవ్వండి, అన్నీ తెలుసుకోండి. మీరు అన్నీ తెలుసుకుని వెళ్ళండి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ మనం తప్పు చేస్తూ వాడి వల్ల మనకి నష్టం జరిగింది అని అనటం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.